పూజారులని అక్కడ పూజలు చేసుకున్న పూజారులని బండ బూతులు తిట్టాడు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది. గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? టెంపుల్లో అవినీతి జరుగుతుంది, బయట అవినీతి జరుగుతుంది. కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు. మీ సాక్షి వాళ్ళు లేదు. నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము? ప్రజలకు నష్టం కాదు, మాకు నష్టం కాదు. ఎవరికి తెలుసా? మీ యాజమాన్యానికి. మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం. ఎవరండి రావాల్సింది? కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది? మీ సాక్షి వాళ్ళు కాదా? మీ మేడం కాదా? పూజారులని అక్కడ పూజలు చేసుకున్న పూజారులని బండ బూతులు తిట్టాడు. మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు? ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు? మేము వచ్చి సంవత్సరమే కదా అయింది. గత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు. మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు? టెంపుల్లో అవినీతి జరుగుతుంది, బయట అవినీతి జరుగుతుంది. కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది. మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము, కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు. మీ సాక్షి వాళ్ళు లేదు. నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా చేస్తాను. ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము? ప్రజలకు నష్టం కాదు, మాకు నష్టం కాదు. ఎవరికి తెలుసా? మీ యాజమాన్యానికి. మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం. ఎవరండి రావాల్సింది? కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది? మీ సాక్షి వాళ్ళు కాదా? మీ మేడం కాదా?